సంవత్సరాలు అలాగే ఉంచాను అనుకో, ఇంకా ఎక్కువ అవుతుంది. సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇది ట్రాన్స్పరెంట్గా ఉన్న నీళ్ళు ఎలాగవుతుంది తెలుసా? పచ్చగా అయిపోతుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా దెయ్యాలు అలా దూరుతున్నాయి. తలుపులు తెరబడ్డాయి, ముందుకు వెళ్తలేదు. ఏమవుతుంది? పాసి లోటుకు పాకుతుంది, అపవాది లోటుకు పాకుతున్నాడు, చీకటి లోటుకు పాకుతుంది. నీవు శుద్ధంగా పరిశుద్ధంగా ఉండవలసిన నీవు అపవిత్రతతో నింపబడుతున్నావు. దురాత్మలు ఎప్పుడు ఎలాగుంటాయంటే ఒకటిగా ఉండవంట. నా జీవితకాలంలో నేను ప్రార్థన చేసి దురాత్మల దగ్గర నుండి విడిపించబడిన ఎవరిని చూసినా కూడా ఎవరిలో ఏ ఒక్కరిలో ఒక్క దెయ్యం ఉన్న కామన్ ఫ్యాక్టర్ లేదు. కనీసం ఒకటి ఉండదు, ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. అది కాలాలు అయ్యే కొలితే మొండి దెయ్యాలు ఉంటాయి, స్థాని బలాలు ఉంటాయి, పాసి 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 పట్టిన జీవితము. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడండి, మీ జీవితం పాసిగా ఉంటే గాడ్ వాంట్స్ టు రెన్యూ యూ. ఏం చేస్తాడంటే ఇది తీసి పడేసి లోపల కడిగి పరిశుద్ధపరిచి మరలా నింపుతానంటున్నాడు. అందుకనే ఈ కాన్ఫరెన్స్, అందుకనే ఈ కూడికలు, అందుకనే కాల్ ఫర్ రిపెంటెన్స్. పశ్చాత్తాపడు, పాస్ అంతా బయటికి రావాలి, కొద్దిసేపు నీళ్ళుండి బయటికి రావాలి. ఎప్పుడన్నా ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తాం చూసారా? చాలామంది ఫిష్ ట్యాంకులు పెంచి ఉంటారు, నాకు తెలుసు. ఎంతమంది జీవితకాలంలో కనీసం ఒక ఫిష్ నన్న, చిన్న ఫిష్ నన్న కొనుక్కొని పెంచిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? ఇంతమంది మర్డరర్స్ ఉన్నారు. ఉందా ఫిష్? పోయింది. బట్ దెన్ యు సీ వెన్ యు క్లీన్ థింగ్స్ అప్, అది క్లీన్ చేయకపోతే చచ్చిపోతుంది. ఎక్కువ మురికి అవుతే చచ్చిపోతుంది. సరైన నీళ్ళు లేకపోతే చచ్చిపోతుంది. ఏ నీరు పడితే ఆ నీరు వేస్తానికి లేదు. అయ్యో నేను తాగేది మంచి నీళ్ళు కదా, నీ మంచి నీళ్ళు వేయి చూద్దాం, 10 నిమిషాలు చచ్చి ఊరుకుంటుంది అక్కడ. Be careful what kind of anointing you're receiving. What kind of a spirit is filling you. దేవుని ఆత్మ, దురాత్మ ఎవరి ద్వారా నింపబడుతున్నామో ఏంటి అది మనల్ని జీవింపజేసేది?